హలో ఆల్, ఈ వీడియోలో నెదర్ వరల్డ్ 1992 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. 1992 మూవీ ఈ 2026లో అవసరమా అంటే కనుక ఏం చేస్తాం భయ్యా. ఆన్లైన్లోకి అయితే ఫ్రీగా తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా వచ్చింది. మూవీ కూడా యూట్యూబ్లోనే ఉంటుంది, పెద్ద ఓటీటీకి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అందుకే తెలుగు డబ్బింగ్ వచ్చింది కాబట్టి పెట్టాల్సి వస్తుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 25 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు. మూవీయే నచ్చలేదులేండి, ఇంకా తెలుగు డబ్బింగ్ గురించి పెద్ద ఫరక్ పడాల్సిన అవసరమే లేదు. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే హీరో కోరి తన ఫాదర్ డెత్ తర్వాత లూసియానాలో ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్షన్ అయితే ఇన్హెరిట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ కొన్ని రిచువల్స్, కల్ట్ యాక్టివిటీస్ మరియు డెడ్ పీపుల్ ని తిరిగి బతికించే సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ వినడానికి ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చూడడానికి మాత్రం అసలు ఇంట్రెస్టింగ్ ఉండదు భయ్యా. అసలు ఏం కనిపించదు కూడా, ఎందుకంటే ఇప్పుడు 1992 మూవీ, పైగా ఇది చాలా లో బడ్జెట్ మూవీ అనమాట. ఫుల్ మూన్ ప్రొడక్షన్ నుంచి చాలా చీప్ లుక్ ఉంటుంది. సో విజువల్లీ టెక్నికల్లీ చాలా వర్స్ట్ ఉంటుంది మూవీ అన్నది. ఎందుకంటే 1992లో ఇప్పుడు విజువల్స్ ఎలా ఉండేవి తెలిసిందే కదా, అప్పటికి మళ్ళీ లో బడ్జెట్ మూవీ అనమాట. అప్పుడే ఇంక ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా, చూడకన్నా నా అర్థం నేను చెప్పేది. అస్సలు వర్కౌట్ అవ్వదు భయ్యా. స్టోరీ చాలా స్లోగా ఉంటుంది, ఎక్సైట్మెంట్ అయితే అస్సలు రాదు. కన్ఫ్యూజింగ్ ప్లాట్, అంటే ప్లాట్ ఏదో మీకు తెగ ట్విస్టీ గానీ క్లమ్జీ గానీ ఉంటదని కాదు, ఏం ఉండదు అక్కడ. అది ఇది అని చెప్పేసి ఏదో సోది చూపిస్తూ ఉంటారు, అందుకే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్స్ వర్కౌట్ అవ్వవు. హారర్ సీన్స్ కూడా అసలు ఏమీ ఉండవు భయ్యా. ఒక చెయ్యి అలా గాల్లో తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక ఎంట్రీ ఉంటుంది అంతే, అంతకుమించి పెద్ద ఏమి ఉండదు. అండ్ ఆ మిడిల్ వచ్చే స్టోరీ కూడా కంప్లీట్లీ చాలా వీక్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్సైట్మెంట్ ఉండదు. అండ్ ఆ గ్రిప్పింగ్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వు. అనవసరమైన అడల్ట్ కంటెంట్, ఎక్స్పోజింగ్ ఇవే ఉంటాయి అనమాట. నాకైతే మూవీ నచ్చలేదు, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తా. చాలా స్లో నరేషన్ ఉంటుంది, డైరెక్షన్ చాలా వీక్ గా ఉంటుంది, ఫుల్ నెగిటివ్స్ కనబడుతుంటాయి మీకు. మూవీ చూస్తున్నంత సేపు కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చే మూమెంట్స్ అయితే ఏమి ఉండవు. ఫుల్ బి గ్రేడ్ హారర్ మూవీ అని చెప్తున్నా అయితే. సో అవాయిడ్ చేసండి, మరి అంత చూడాల్సిన పనే ఉండదు మీకు. ఓకే, ఫ్యామిలీతో అసలు చూడొద్దు. ఓకే, చూద్దాం అనుకుంటే కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.